మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యావత్ ప్రపంచం మొత్తం ఒక్కసారి మళ్ళీ భారతదేశం వైపే చూస్తున్నది. అరాచకత్వానికి, టెర్రరిజానికి, ఎక్స్ట్రీమిజం, బార్డర్ టెర్రరిజం ఇవన్నీ కూడా ఒకదానికొకటి పరిభాష. వీటన్నిటినీ కూడా 1947 నుంచి మొన్నటి వరకు 22 వరకు ఏప్రిల్ 22 తారీఖు వరకు యావత్ దేశానిగా కూడా ప్రతి నిత్యము జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి మొదలు పెడితే బెంగాల్ వరకు దాదాపుగా 1600 కిలోమీటర్ల యొక్క బార్డర్ లో పాకిస్తాన్ అనునిత్యము ప్రత్యక్షంగా పరోక్షంగా భారతదేశం మీద యుద్ధాన్ని ప్రకటించి చేస్తున్నది. దేనికైనప్పటికీ కూడా సహనం ఉంటుంది. కానీ 22 ఏప్రిల్ నాడు పహల్గామ్ అంటే మొదటి గ్రామం, అది భారతదేశంలోని మొదటి గ్రామం. అది ఆ గ్రామంలో యావత్ దేశం నుంచి అనేక మంది పర్యాటకులు ఆ యొక్క ప్రాంతానికి వెళ్తే, మీరు హిందువులా, మీరు ముస్లింలా, మీరు క్రైస్తవులా, మీరు జైన్లా, మీరు పంజాబీలా అని చెప్పేసి వాళ్ళను బట్టలు కూడా తీసి బహిరంగంగా తూటాలు పెట్టి తలకాయలో గాయమేటట్టు చేసి అల్టిమేట్ గా ప్రాణాలు గోబెట్టే పరిస్థితి నుంచి మనం చూసినాము. దానికి సమాధానము ఏ విధంగా ఇచ్చినాము. అమెరికా, ఫ్రాన్స్, అదేవిధంగా గల్ఫ్, యావత్ ప్రపంచం మొత్తంగా కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డది. యావత్ దేశం మొత్తం కూడా ఈరోజు సైనిక శక్తిని, భారతదేశం యొక్క సైనిక శక్తిని, ఆయుధ శక్తిని కూడా ఎవరుగా కూడా అందుకోలేని రీతిలో యావత్ ప్రపంచం మొత్తంగా కూడా ఒక్కసారి దిమ్మదిరిగిపోయే విధంగా మన యొక్క ఫిరంగులు, మన యొక్క శత్రుఘ్నులు, మన యొక్క బాంబ్స్ మొత్తంగా కూడా టెర్రరిస్ట్ యొక్క ప్రొడక్షన్ సెంటర్స్ మీద 9 భాగాలుగా విభజించి వాటన్నిటి కూడా బస్ మట్టలం ఒకటే 32 నిమిషాలు చేయడం జరిగింది. ఇంతకంటే గొప్ప విషయం లేదు. అంతేకాదు రావల్పిండి నుంచి మొదలు పెడితే పఠాన్కోట్ వరకు మరి ప్రయత్నపూర్వకంగా అనేక దాడులను మొత్తంగా కూడా ఎదుర్కొన్న భారత సైన్యము, వాయుసేన, అదేవిధంగా నేవీ మొత్తం 3 విభాగాలుగా మరి కలిసికట్టుగా చేసే ప్రయత్నానికి తీటుగా ఈరోజు భారతదేశము మరి 3 రోజుల్లోనే యావత్ ప్రపంచం మళ్ళీ ఒక్కసారి మేల్కొనే విధంగా మరి కరాచీ, అదేవిధంగా రావల్పిండి, మరి బర్వార్, అదేవిధంగా ఈ యొక్క ఉగ్ర కేంద్రాల మీద చేసిన దాడులను మొత్తంగా కూడా నిర్వీర్యం చేసిన కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సంపద సరిపోలేదు. కాబట్టి అణుబాంబు విషయంలో మాట్లాడుతున్నది పాకిస్తాన్. అణుబాంబు విషయం ఎత్తితే ఆ దేశం మిగలదిగా అనే విషయాన్ని మోడీ గారు చెప్పినారు. కాబట్టి ఈ సందర్భంగా యావత్ దేశం మొత్తంగా కూడా వీర యుద్ధంలో పనిచేసినటువంటి, కారక యుద్ధంలో పనిచేసినటువంటి యొక్క సైనికులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది.